బంగారం కొనాలనుకునే వారికి వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి. రేట్లు రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఇటీవల 15 నుండి 20 రోజుల్లో చూసుకుంటే పసిడి ధరలు దాదాపు రోజు తగ్గడం విశేషం. కేవలం 1-2 రోజుల్లో పెరిగి ఇంకొన్ని ధరలు సిద్ధంగా ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను వరుసగా 4సారి యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలా జరిగిందని చెప్పొచ్చు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర పెరిగే అవకాశం ఉండేది. యథాతథంగా ఉంచింది కాబట్టి రేట్లు దిగొస్తున్నాయి. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి కనిపించొచ్చు. దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. విశేషమేంటంటే గత 9 రోజుల్లో ఒక్కో రోజు కూడా పసిడి ధరలు పెరగలేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹100 తగ్గగా ప్రస్తుతం 10 గ్రాములకు ₹56,900 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేట్ ₹110 పడిపోయి ₹62,070 వద్ద ఉంది. కిందటి రోజు ఈ రేట్లు వరుసగా ₹600, ₹660 చొప్పున తగ్గిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు దిగొచ్చాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర తులానికి ₹100 పడిపోయి ₹57,050 మార్క్ వద్ద ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹90 పడిపోయి ₹62,220 మార్క్ వద్ద ఉంది. బంగారం రేట్లు తగ్గినా సిల్వర్ ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం కేజీ ₹500 పెరిగి ₹74,500 మార్క్ వద్ద ఉంది. హైదరాబాద్ లో చూసినట్లయితే ₹500 పెరిగి ₹76,000 మార్క్ వద్ద కొనసాగుతుంది. బంగారం వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు వేరువేరుగా ఉండటం వల్ల ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణంగానే హైదరాబాద్ కంటే ఢిల్లీలో బంగారం రేటు ఎక్కువగా, వెండి రేట్లు తక్కువగా ఉంటాయి.